వెల్కమ్ టు సుమధురం కబుర్లు. ఈరోజు గానుగాపురం వెళ్ళే దారిలో స్వామి సమర్థ ఆశ్రమం ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి అక్కడ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఇంటికి వస్తూ ఉన్నప్పుడు ఒక హోటల్లో టీ కోసమని వెళ్తే సాయంత్రం అయ్యింది. దానికోసమని వెళ్ళామన్నమాట. టీ తాగుదాం కొంచెం అని చెప్పని వెళ్తే అక్కడ ఏంటంటే ఒక వీవర్ అతను ఒక షాప్ పెట్టుకొని ఉన్నాడు అనమాట. అతను నల్గొండ అతను. అతని దగ్గర కొన్ని హ్యాండ్లూమ్ శారీస్ అనమాట. అతను నేసినటువంటివి, అతని మగ్గాల మీద నేసినటువంటివి. ఇంకా అయితే అక్కడ నుంచి కొన్ని శారీస్ తీసుకున్నాను నేను కూడాను. పాపాయికి కూడా బట్టలు పెట్టాలి, ప్లస్ నాది పుట్టినరోజు వస్తూ ఉంది కదా, తీసుకో నువ్వు కూడా ఒకటి అన్నారు ఆయన. సరే అని చెప్పేసి అబ్బాయి వాళ్ళ మదర్ని వేశారట, అది నేను తీసుకున్నాను. పాపాయికి ఒకసారి తీసుకున్నాను. మీరు కూడా చూస్తారు కదా, అంటే కొంచెం ఐడియా ఉంటుంది కదా, డైరెక్ట్ వ్యూవర్ దగ్గర ఎంత ఉంది, షాప్లో ఎంత ఉంది అనేది మనకు అని చెప్పనే ఉద్దేశంతో అబ్బాయితో మాట్లాడినటువంటి మాటలు అవన్నీ కూడా నేను అలాగే పెట్టాను. ఒకసారి మీరు కూడా చూడండి. రేట్లు అది కూడా కొంచెం ఐడియా అంటే ఉంటుంది ఆల్మోస్ట్, కానీ ఏమో పెడితే కొంచెం ఇంకా కొంచెం బాగా. ఇప్పుడు నాకు కూడా అంత పర్ఫెక్ట్ తెలియదు కదా, అలాగా అందుకోసం. మీ వ్యూవర్స్ పేరు చెప్పండి. ఎక్కడ మీరు ఉండేది? అది కుంట్లగూడెం, చెప్పండి. చౌటుపల్లి మండలం, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్. ఇంకేం చెప్పాలి? షాప్ పేరు మీది ఒరిజినల్గా మీ వీవర్ పేరు ఉంటుంది కదా, నేము? అద్విక హ్యాండ్లూమ్స్ అండి. అద్విక హ్యాండ్లూమ్స్. ఈ అబ్బాయి అద్విక హ్యాండ్లూమ్స్ అని ఇక్కడ హోటల్లో మనం గానుగాపురం నుంచి వస్తున్నప్పుడు హోటల్ దగ్గర పెట్టారనమాట. ఏమో కొంచెం వ్యూవర్స్ అంటే మనకు కొంచెం ఇష్టం కదా, ఏమో పాపం వాళ్ళు ఎంతో కష్టపడతారు అన్న ఒక సాఫ్ట్ కార్నర్. ఎందుకో నాకు అది నా వీక్నెస్ ఏమో నాకు తెలియదు, కానీ ఎక్కువ మటుకు ఇవే ఉంటాయి నాకు. ఇంకా తీసుకుంటున్నాను. ఇదేమో కొంచెం ఆరెంజ్ ఇలా కాంబినేషన్ అనమాట, ఆరెంజ్ పర్పుల్. ఇదేమో రెడ్ ఒకటి, ఇదొకటి ఒకటి. మంచి రేటే ఇస్తున్నాడు అబ్బాయి. ఇది ఫైనల్ రేట్ చెప్పమ్మా, నువ్వే చెప్పు, ఎందుకంటే నేను చెప్తా కదా, మళ్ళీ నువ్వు అమ్మినప్పుడు నెక్స్ట్ ఈ అమౌంట్ అడుగుతారు. నేను ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే మా వాళ్ళు మళ్ళీ చెప్తున్నా, అది మళ్ళీ నువ్వు వాళ్ళకు కూడా అదే రేటే ఇవ్వాల్సి వస్తుంది. అందుకు కాబట్టి కరెక్ట్ రేటే చెప్పు. ఇదేమో 10,400, ఇంక ఇదేమో 9,000. దీంట్లో 3 ఉన్నాయన్నమాట. ఇలాగా రెడ్ ఒకటి, గ్రీన్ ఒకటి, ఇదొకటి, బ్లూ ఒకటి, డార్క్ బ్లూ ఒకటి. బాగున్నాయి అన్నీ కూడా, హ్యాండ్లూమ్ కదా కాబట్టి అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర. షర్ట్స్ ఇట్లా కూడా, ఇదిగో ఇట్లా చూడండి, కాటన్ శారీస్ అయితే ఎంత బాగా ఉన్నాయో, నాకైతే బాగా నచ్చుతాయి. ఇలాగా ఇది చాలా బాగుంది. ఇది కొంచెం కాటన్ సిల్క్ మిక్స్. ఇది కాటన్ లేదు, మనం కట్టుకోవచ్చు, నేను కూడా కట్టుకుంటాను. ఇట్లా అన్నీ పెట్టారు, హ్యాండ్ బ్యాగులు, ఇలా డ్రెస్సెస్ కూడా స్టిచ్ చేయించేసి పెట్టేశారు, బాగున్నాయి. అదిగో బెడ్షీట్స్ అవి కూడా ఉన్నాయి. బెడ్షీట్స్ ఎంత? డబల్ షీట్ బెడ్షీట్ ఎంత? అది డబల్ షీట్ బెడ్షీట్ అది 1450. ఎంత వస్తుంది? కింగ్ సైజ్ అంటే 9x10. 9 అటు అడ్డము, 10 ఏమో ఇటు వస్తుంది. అది కాటన్ బెడ్షీట్స్ కూడా వీళ్ళకి ఏమైనా పేజ్ అట్లా ఏమన్నా ఉందా? ఇన్స్టాగ్రామ్ పేజీ అట్లా ఏం లేదు. ఆన్లైన్ ఏమన్నా ఉందా?
ఏం లేదు పాపం. ఏదైనా వీళ్ళ దగ్గర పాపం బాగానే ఉన్నాయి, రీజనబుల్గా. పాపం అందరు తలా ఒక సపోర్ట్ చేస్తే వీళ్ళందరూ కొంచెం లైఫ్ బాగుంటుంది. మనం కూడా మంచి మంచి చీరలన్నీ కట్టుకుంటాం కదా, వాళ్ళ కష్టపడి నేర్చినటువంటి చీరలన్నీ మనం సపోర్ట్ చేస్తే వాళ్ళు మంచిగా ఉంటారు. తప్పకుండా అందరూ కూడా ట్రై చేయండి. అద్విక హ్యాండ్లూమ్స్. ఓకే, థ్యాంక్ యూ. నా మొబైల్ అసలు డిశ్చార్జ్ అయిపోయింది. ఇదిగోండి, ఇది కూడా చాలా బాగుంది. దీని కాస్ట్ కూడా 10,500. 10,500. బాగుంది. పళ్ళు ఏమో ఇలా వచ్చింది మీకు. శారీ మొత్తం దీన్ని రుద్రాక్ష బుట్టి అంటాం కదా, అది మంచి బుట్టి అనమాట. ఇంకొకటి నువ్వు కొంటున్నది వేసుకో, అది వేసుకో. ఎట్లాగేముంది, నువ్వు కొంటానని డిసైడ్ చేసి నాకు అబ్బాయికి ఇబ్బంది లేదు. ఇదేమో మళ్ళీ ఇలా వస్తుంది. శారీ అంతా కూడా ఇలా పింక్ గ్రీన్ ఆల్వేస్ పర్ఫెక్ట్ కదా, అది ఎప్పుడు బాగుంటుంది. మంచి కాంబినేషన్. ఏం పేరు నీ పేరు? నాకు ఎన్నున్నా మళ్ళీ ఇంకోటి తీసుకుంటాను. శివ వాళ్ళ మదర్ నేసిందంట ఆమె సొంతంగా, అందుకని నేను చాలా సెంటిమెంట్ ఫీల్ అవుతున్నాను. మా అమ్మ లేచింది ఇది. వాళ్ళ అమ్మగారు నేసారంటే పెద్ద ఆవిడ కదా, ఆవిడ ఎంతసేపు కూర్చుని తింటారో దాని మీద. సరేలే, అంటే అది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. బాగా నేసారు. క్లాత్ అయితే చాలా బాగుంది, చాలా స్మూత్ గా ఉంది. హ్యాండ్లూమ్ అని తెలిసిపోతుంది మనకి చూడగానే. హ్యాండ్లూమ్ ఎప్పుడు బాగుంది. ఇంకోటి పాపది దీని కాస్ట్ ఎంత? దీని కాస్ట్ నాకు 9,000 పడింది. ఇది కొంచెం డిస్కౌంట్ ఇచ్చాడు శివ, డిస్కౌంట్ ఇచ్చాడు శివ. ఏమంటారు, టు ద డైరెక్ట్ కన్జ్యూమర్ ప్రైస్ ఇచ్చాడు. పాపాయి కోసం తీసుకున్నాను చెప్పాను కదా ఇందాకే. ఇది ఇలా ఈ కాంబినేషన్ బాగుంటుంది. ఓపెన్ చేయి పాపాయితోనే. ఇది పళ్ళు, బ్లౌజ్ కూడా ఇలాగే వస్తుంది. పెద్ద బార్డర్ కింద, పైన చిన్నది, 2 సైడ్ ఇచ్చాడు. మొత్తం ఇక్కడంతా కూడా ఇక్కత్, టై అండ్ డై లాగా వస్తుంది కదా. ఇక్కత్ అంటేనే ఇది కదా, ఇది వాళ్ళ పేటెంట్ కదా. ఇలా సారీ మొత్తం ఇలా బాక్స్ లాగా వచ్చింది, చాలా బాగుంది. ఫోన్ నెంబర్ ఈ అబ్బాయి చౌటుప్పల్ మండల్ ఏమంటది, కుంట్లగూడెం విలేజ్ లో మొత్తం వాళ్ళంతా చాలా మంది వీవర్స్ ఓన్లీ ఇక్కత్ ఇవే చేస్తారంటే. ఎవరైనా కావాల్సి వస్తే అబ్బాయి ఫోన్ నెంబరు తీసుకొని మీకు కింద స్క్రోలింగ్లో పెడతాం. ఎవరైనా డైరెక్ట్గా వెళ్తే డైరెక్ట్గా మీరు అక్కడ చాలా వెరైటీ ఆఫ్ శారీస్ దొరుకుతాయట. అండ్ డైరెక్ట్ వీవర్స్ వాళ్ళ మొగ్గ మీద నుంచే ఏమంటారు ఆ పోగులు తెంపుతుండగా తీసుకోవచ్చు ఫ్రెష్గా. బయట పార్కింగ్లో చింత చెట్టు ఉంది చూడండి. అసలు చెట్టు పట్టకుండా చింతకాయలు ఎలా కాసాయి, ప్రతి కొమ్మకు అసలు చూడండి. సరేనండి, ఇప్పుడు వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒక వీడియోతో కలుస్తాం. థ్యాంక్ యూ. చిన్న చింత చెట్టు, మళ్ళీ పెద్దది కూడా కాదు.